హలో బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. నేను మీ వినీషా. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి మా ఊర్లో ఒక 2 months బ్యాక్, 2 or 3 months బ్యాక్, లైక్ బిఫోర్ దిస్ కోవిడ్ సీజన్ ఒక ఫెస్టివల్ అయితే జరిగిందండి. సో ఆ ఫెస్టివల్ గురించి ముచ్చట్లు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. అదేంటంటే కాటమయ్య ఫెస్టివల్ అండి. సో గౌడ్స్కి రిలేటెడ్ ఫెస్టివల్ ఇది. సో ప్రతి ఊర్లో చేస్తారు కదా, అలాగే మా ఊర్లో కూడా రీసెంట్గా చేశారు. సో ఆ ఫెస్టివల్ రిలేటెడ్ ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కీప్ వాచింగ్. సో ఇదేంటంటే ఫస్ట్ డే ఈ ఫెస్టివల్ ఒక 5 daysగా జరిగింది. ఫస్ట్ 2 days వచ్చి నైట్ ఈవెంట్స్, తర్వాత అంతా డే ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ నైట్ ఈవెంట్లో డే 1లో ఏమైందంటే ఆ కాటమయ్య పటం ఉంటుంది కదండి. సో ఆ పటంని పెద్దగౌడు అంటే అతనే అండి తీసుకెళ్తున్నాడు కదా, అతన్ని తీసుకొచ్చి స్టేజ్ పైన వాళ్ళు ఒక స్పెషల్ టీం అండి. ఈ కాటమయ్య ఫెస్టివల్ అనగానే ఆ టీం వాళ్ళందరూ వచ్చేసి ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళే ఎవ్రీథింగ్ చూసుకుంటారు. సో వాళ్ళు ఆ పటం విప్పుతూ కథ చెప్తారండి. ఫస్ట్ డే అయితే అంటే అసలు ఆయన ఎలా పుట్టారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇదంతా ఎక్సెట్రా అదంతా ఒక హరికథ లాగా చెప్తారు. సో ఈ ఈవెంట్ అయితే లైక్ నైట్ జరిగింది, లైక్ అప్ టు 12 వరకు అయింది. సో నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి డే 2 ఈవెంట్ అండి. సో ఫస్ట్ లైక్ అందరు ఇంట్లో నుంచి ఇలా దీపాలు హారతితో వెళ్తారండి లైక్ అక్కడికి. సో ఆ హారతి మా జాను నేనే పట్టుకుంటా అని గొడవ చేస్తే దానికి ఇచ్చాము. సో అది ఎక్కడి వరకు గేట్ వరకే పట్టుకెళ్ళింది. గేట్ తర్వాత అమ్మో నేను తీసుకోను అని చెప్పి నాకు ఇచ్చేసింది. సో అట్లా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ ఫెస్టివల్. సో నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బాగా కలిసి వచ్చేసిందని చెప్పాలి. వీడు మా అల్లుడు క్యూట్గా ఉన్నాడు కదా, త్రియాంష్ వీడి పేరు. చూడండి ఎలా లాగుతున్నాడు. ఇది సెకండ్ డే నైట్ ఈవెంట్ అనమాట. సో నైట్ అంటే పిల్లలు ఎంత చిరాకు చేశారు, వీడిని ఎత్తుకొని అటు ఇటు తిరగడమే అయింది. సో ఇది నా డే 2 లుక్ అండి. సో ఇలా ఫొటోస్ దిగి వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి అసలు క్రేజీ పిక్స్ అయితే దిగాము. అలా కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నామని. ఇట్లా మా చెల్లి అండి, చిన్న చెల్లి. సో ఇలా డే ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మా గ్యాంగ్లోకి ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఈ డే 2లో ఏం జరిగిందంటే ఫస్ట్ డే హరికథ లాగా చెప్పారు కదా పటం విప్పుతో. సెకండ్ డే వచ్చేసి నాటకం వేశారండి. సో బట్ ఇలాంటివన్నీ చూసి చాలా ఇయర్స్ అయిపోయింది. నా చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు చూసేవరకు నాకు ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉండే. ఇలాంటివి మళ్ళీ చూడం కదా అనిపించింది. సో ఇది వచ్చేసి డే 3 ఈవెంట్ అనమాట. మా నాన్నగారు ఎత్తుకున్నారు ఆ జలబిందని. అండ్ ఇవాళ కూడా జానుగారే తీసుకొస్తున్నారు అదేంటి ఆ హారతి పళ్ళని. ఆఫ్టర్ దట్ మా మమ్మీ తీసుకుందాం అనుకోండి. ఇది ఎక్కడి వరకు వచ్చినా గేట్ వరకే వస్తుంది, తర్వాత రాదనమాట. సో అలా మా డాడీ అయితే తీసుకొచ్చారు. అండ్ అందరూ లైక్ ఇది ఎలా ఉంటుందంటే ఊరికి ఒకవైపు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇంకొక వైపు స్కూల్ ఉంటుంది. సో ఆ స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యారండి. సో వాళ్ళు వస్తూ ఉంటే ఒక్కొక్కరు యాడ్ అవుతూ టెంపుల్ వరకు వెళ్ళి మళ్ళీ
కాటమయ్య టెంపుల్. మళ్ళీ ఆ కాటమయ్య టెంపుల్ ఎలా ఉంటుంది, స్కూల్ సైడే ఉంటుంది, బట్ చాలా లోపలికి పొలాల్లో ఉంటుంది. సో అక్కడి వరకు అందరూ కలిసి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి కాటమయ్య టెంపుల్కి వెళ్ళాము. సో ఇతను మా అన్నయ్య అండి, చూడండి ఎంత బాగా నామాలు పెట్టేసుకొని. కాటమయ్య అంటే లైక్ శివుని కుమారుడు అంట అండి. సో అలాగా చేసాము ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ ఏమో కానీ మా ఊరంతా ఫ్లెక్సీలతో నిండిపోయిందండి. సో ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళు ఇలా జాయిన్ అవుతూ టెంపుల్, మా హనుమాన్ టెంపుల్ దగ్గర వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ లైక్ హనుమాన్ టెంపుల్లో ఒక రౌండ్ వేసి మళ్ళీ అదేంటో ఆచారం, లోపలికైతే వెళ్ళకూడదంట టెంపుల్ లోపలికి, ఈ బిందెలు తీసుకొని. సో ఒక ప్రదక్షిణ చేసి ఆయనకి మొక్కుకొని అలా వెళ్ళామండి. సో చాలా సూపర్ ఎంజాయ్ చేశాను. లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఎప్పటికో కానీ రావు కదండి. అండ్ ఆ ఊరేగింపు అంతా స్కిప్ చేశాను బికాస్ ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా అయిపోతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. సో ఓన్లీ స్పెషల్ పార్ట్ కోసమే ఈ వీడియో ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. చూడండి ఎంత ఊరేగింపుగా వెళ్తున్నారు. అసలు ఆ సీజన్ చూడాలి, కింద కాళ్ళు మండిపోతూ ఉన్నాయి స్టిల్, కానీ చాలా బాగుంది. సో ఇది ఇక్కడ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసే టైంలో ఈ వీడియో అండి. ఇటు రైట్ సైడ్లోనే టెంపుల్ ఉంది కదా, ఇదే అండి ఆ కాటమయ్య స్వామి టెంపుల్. సో దీని చుట్టూ ఈ జలబిందెలు ఎత్తుకున్న వాళ్ళు మాత్రం త్రీ రౌండ్స్ వేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఆ జలబిందెల్ని అలా పెట్టేశారు. సో అవి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఎవరి బిందె ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ తలపాగా ఎవరైతే తెచ్చారో అలా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. సో ఈ జలబిందెలన్నీ ఇక్కడ పెట్టేసి వీళ్ళందరూ వెళ్ళి ఈ యజ్ఞం ఉంటుంది కదండి, యజ్ఞగుండాలన్నీ అరేంజ్ చేశారు. సో అక్కడ ఓన్లీ కపుల్సే అలౌడ్ అంట అండి. మమ్మల్ని అందరినీ బయటకు నెట్టేశారు, లిటరలీ గెంటేశారు అక్కడి నుంచి. సో ఇది మా చెల్లి. సో వీళ్ళ పనిలో వాళ్ళు, పూజల్లో వాళ్ళు ఉన్నారు, మా పనిలో మేము ఉన్నాము, వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ. సో ఇది అయిన తర్వాత కళ్యాణం కూడా చేశారు ఇక్కడే. సో చూడండి జస్ట్ ఒక చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను బికాజ్ అదంతా చాలా లెంతీ ప్రాసెస్, అసలు ఎంత టైం పట్టిందంటే ఆ వేడికి ఆ హోమగుండానికి సరిపోయింది అసలు నిజంగా చెప్పాలంటే. మేమైతే ఐస్ క్రీమ్స్ అది ఇది తిరుగుతూనే ఉన్నాము, మమ్మల్ని అయితే గంటేసారి లిటరలీ. సో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతూ మా గ్రూప్ అయితే ఇంత అయిపోయిందండి. సో మా క్రేజీ పిక్స్ చూడండి, ఇంకా ఆగుతాము అందరు వస్తూ ఉంటే కజిన్స్ అందరితో అలా ఎంజాయ్మెంట్ సూపర్గా ఉంటుంది కదండి. సో ఈ గుడి వచ్చి మా ఊర్లో గ్రెనైట్ ఉంటుందండి. సో గ్రెనైట్ తీసినప్పుడు క్వారీ ఉంటుంది కదా, క్వారీ ఈ రాళ్ళు అవి మనకు కనిపిస్తున్నాయి. సో ఆ క్వారీకి పక్కనే ఉంటుంది మా కాటమయ్య టెంపుల్, మంచి పొలాలలో మధ్యలో. సో వ్యూ అయితే సూపర్గా ఉండే. ఇంకా అక్కడే ప్రసాదము, ఇంకా అదేంటి అన్నదానం కూడా చేశారు. సో అక్కడే తినేసి కూర్చొని జాతర అనగానే ఇంకా బొమ్మలు, ఐస్ క్రీమ్స్, అసలు ఇది మా ఊరేనా అనిపించేంతగా అయిపోయిందండి. మా ఊరు అసలు మారిపోయింది. సో ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ బిందెలు ఉన్నాయి కదండి, రాగి బిందెల్లో తీసుకెళ్ళారు కదా వాటర్, అవన్నీ తీసుకొచ్చి కొంతమంది జంటగా కొంతమంది విడిగా అలా ఆ విగ్రహాలు ఉన్నాయి కదండి, ఆ విగ్రహాలన్నిటికీ అభిషేకం లాగా చేశారు. సో ఎవరి బిందెతో వాళ్ళే చేసేసారు. హియర్ ఎండ్స్ ద స్టోరీ ఆఫ్ డే 3. ఇంకా చాలా ఉందండి, ఇది డే 3 వరకే స్టోరీ. సో ఇక్కడ వరకు అయితే నా వీడియో ఇంతే ఆపేస్తున్నాను. సో డే 2, డే 3 అనేది, డే 5 అనేది, డే 4, డే 5 అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అంటిల్ దెన్ నా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.